హాయ్ ఫ్రెండ్స్, నేను లక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ సెల్ఫ్ కేర్ ఎక్స్పెరిమెంట్. సో ఈ రోజు వీడియోలో అయితే ఒక ప్రోడక్ట్ తో వచ్చేసాను. ఆ ప్రోడక్ట్ వచ్చేసి గర్ సోప్స్ నుంచి స్కిన్ బ్రైట్నింగ్ ఇన్ఫ్యూజన్ సిస్టమ్. ఇది డెర్మా పెన్ టైప్ లో యూజ్ అవుతుంది. దీనికి నీడిల్స్ ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఇది ఎందుకు యూజ్ అవుతుందో మీకు చెప్తాను. సో ఇది వచ్చేసి గర్ సోప్స్ ది ఆయుర్వేద ప్లస్ సైన్స్ రెండు మిక్స్ అయ్యి స్కిన్ బ్రైట్నింగ్ ఇన్ఫ్యూజన్ సిస్టమ్. స్కిన్ బ్రైట్నింగ్ కి యూజ్ అవుతుంది ఇది. అండ్ స్టిమ్యులేట్ ద కొలాజిన్ ప్రొడక్షన్ మనకి ఇంక్రీజ్ అయ్యేలాగా చేస్తుంది. అండ్ గ్లోయింగ్ స్కిన్ అనేది బూస్టింగ్ ఇస్తుంది. గ్లోయింగ్ స్కిన్ కోసం ఈవెన్ స్కిన్ టోన్ అండ్ టెక్స్చర్ ని ఇస్తుంది. నెక్స్ట్ బూస్ట్ సీరం అబ్జార్ప్షన్ బై 300%. అంటే మనం నార్మల్ గా సీరం పైన అప్లై చేస్తేనే మనకి స్కిన్ అనేది కొంతవరకు పర్సెంట్ అనేది మన స్కిన్ లో చేంజ్ అనేది కనిపిస్తుంది కదా. కానీ దీని వల్ల ఏంటంటే 300% వరకు అనేది సీరం అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది. అండ్ అసలు ఈ డెర్మా రోలింగ్ ఏంటి, డెర్మా పెన్ ఏంటి, ఈ రిలేటెడ్ సమ్ నీడిల్స్ ని మన స్కిన్ లోకి గుచ్చుకోవడం ఏంటి అనేది ఏంటంటే మీకు ఇప్పుడు కరెక్ట్ గా చెప్తాను. యాక్చువల్ గా మన బాడీ ఏంటంటే ఎక్కడైనా దెబ్బ తగలగానే అక్కడికి వెళ్ళిపోయి న్యూ స్కిన్ సెల్స్ ని అక్కడ జనరేట్ అయ్యేలాగా చేస్తుంది. సో మనం ఈ డెర్మా పెన్ కానివ్వండి ఇది యూజ్ చేసినప్పుడు మనకేంటంటే మనం చిన్న చిన్న నీడిల్స్ ని గుచ్చుతాం మన స్కిన్ మీదకి. అది ఎంత ఉంటుందంటే మన హెయిర్ లెంత్ అంతా సన్నగా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్ తో అయితే ఇది చేస్తారు. సో ఇవి చేయడం వల్ల అక్కడికి వెళ్లి కొంచెమే పెయిన్, అంటే మనకి తెలియదు, లైట్ గా పెయిన్ ఉంటుంది. సో అప్పుడు మన బాడీ ఏంటంటే ఇక్కడ వీళ్ళ స్కిన్ మీద చిన్న చిన్న ఇంజురీస్ అయ్యాయి, నువ్వు వెళ్లి అక్కడ స్కిన్ సెల్స్ ని జనరేట్ చేయని చెప్పేసి చెప్తుంది. అప్పుడు అక్కడికి వెళ్ళగానే మనకి న్యూ స్కిన్ సెల్స్ అనేది వస్తుంది. అప్పుడు ఏంటంటే మనకి స్కిన్ కి గ్లోయింగ్ స్కిన్ కానివ్వండి, బ్రైట్నింగ్ స్కిన్ కానివ్వండి, గుంతలు ఉన్నా కూడా చాలా వరకు తగ్గుతుంది డెర్మా పెన్ ఇవి యూజ్ చేయడం వల్ల. సో అందుకని ఇది నాకు బాగా నచ్చింది. సో ఇదైతే ఎలా యూజ్ చేయాలి మీకైతే ఈ వీడియోలో చూపించేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే ఇది యూజ్ చేయడానికి ముందు మనం ఫేస్ వాష్ చేసుకుని ఉండాలి. మేకప్ ఏమీ అప్లై చేయకూడదు. సో నేనైతే ఇప్పుడు ఏమీ మేకప్ అప్లై చేయలేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసి వచ్చేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇదైతే ప్యాక్ ని నేను ఓపెన్ చేస్తాను. దీనిలో ఇదిగోండి ఇలా ఉంటుంది. అంటే ఒక సిరంజ్ ఉంటుంది, ఒక కాట్రేజ్ ఉంటుంది. ఈ సీరం ఏంటంటే గ్లోయింగ్ స్కిన్ కి సంబంధించిన సీరము. ఈ సీరం ని ఈ కాట్రేజ్ లోకి ఫిల్ చేయాలి. ఇది ఫిల్ చేసుకొని మన ఫేస్ మీద మనకి అప్లై చేయాలి. ఫస్ట్ అయితే ఈ కాట్రేజ్ లోకి ఫిల్ చేద్దాం. ఓకే, ఇదిగోండి పైనది అయితే తీసాను, హోల్ వచ్చింది. సో ఈ కిందది కూడా రిమూవ్ చేసి నెక్స్ట్ ఈ సీరం ని దీనిలోకి ఫిల్ చేయాలి. ఓకేనా, ఇలాగా ఫిల్ చేయాలి. ఇప్పుడు దీనికి ఇలాగా క్యాప్ లాగా పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ అనేది ఇది ఇలా అప్ అండ్ డౌన్ లో ఇలా, అంటే ఆ నీడిల్స్ లోకి మనకి ఆ సీరం అనేది వచ్చే వరకు ఒక 10 to 15 మినిట్స్ అనేది ఇది పక్కన పెట్టాలి. ఓకేనా, సో ఇదైతే ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఒక్కసారి మనం బై చేసుకుని ఇది చెయ్యాలి. మైక్రో నీడ్లింగ్ అనేది చేయాలి స్కిన్ మీద. ఈవెన్ కొరియన్ స్కిన్ కేర్ కానివ్వండి, వీళ్ళందరూ ఏంటంటే మైక్రో నీడ్లింగ్ సిట్టింగ్స్ అనేది తీసుకుంటారు. వాళ్ళు ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ స్కిన్ చాలా వరకు గ్లోయిగా, స్మూత్ గా, టెక్స్చర్డ్ స్కిన్ అనేది ఉండకుండా నార్మల్ స్మూత్ స్కిన్ అనేది ఉంటుంది. అండ్ అదే కాకుండా ఇదేంటంటే మనము డాక్టర్ దగ్గరికి వెళ్లి చేయించుకోవాలి. సో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ మనం అపాయింట్మెంట్స్ అవన్నీ చూసుకొని చేయడానికి మనకి ఎక్కువ మనీ అవుతుంది. యాక్చువల్ గా అయితే మైక్రో నీడ్లింగ్ కానివ్వండి, మైక్రో పెన్, డెర్మా రోలర్ ఇవన్నీ ఏంటంటే మినిమం 20K అలాగైతే ఉంటుంది సిట్టింగ్స్ కి. సో మనం మళ్ళీ వాళ్ళు ఎక్కువ సిట్టింగ్స్ చెప్తారు, దాన్ని బట్టి కూడా ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది. సో ఇదైతే యాక్చువల్లీ ఇది నేను చాలా వరకు ఇండియాలో రాలేదు. ఫస్ట్ లో నేను విన్నాను ఇలాంటి ప్రోడక్ట్ వస్తే బాగుండు. నాకు కూడా గుంతలు ఉన్నాయి కదా ఫేస్ మీద, మీరు చూస్తే గుంతలు ఉంటాయి లైట్ గా నాకు ఇక్కడ ఈ ప్లేస్ లో. సో వస్తే బాగుండు అనుకున్నాను. ఎక్కువగా నేను చూసే షార్ట్స్ వాటన్నిటిలో ఫారెన్ వెబ్సైట్స్ లోనే ఉన్నాయి. సో ఇదైతే గర్ సోప్ వాళ్ళు మనకి తీసుకొచ్చారు. ఇది యూజ్ చేయడం వల్ల మనకి చాలా వరకు రిజల్ట్ అనేది ఈజీగా వస్తుంది. అండ్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్లి కష్టపడకుండా మనం మన ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను చాలా వరకు ఇంట్లో ఉండే నేను క్రీమ్స్ యూజ్ చేస్తున్నాను కదా. సో ఇప్పుడైతే ఇది ఎలా చేద్దాం చూద్దాం. సో మనకి ఇందులోపల వచ్చే సీరంలో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అంటే అల్ఫాబిటిన్ ఉంది, గ్లూటాథయోనిన్, పాంథనాల్,
గ్లిజరిన్, నియాసినమైడ్ ఇవేంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్. సో ఇవన్నీ ఏంటంటే మనకి స్కిన్ బ్రైట్నింగ్ కి బాగా యూజ్ అవుతాయి. నియాసినమైడ్ ఏంటంటే మన స్కిన్ ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఇవన్నీ కూడా తగ్గుతాయి. అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ ని దీని ద్వారా యూజ్ చేయడం వల్ల మనకి ఇంకా బెనిఫిట్స్ అనేది వస్తాయి. అండ్ డీప్ గా లోపల స్కిన్ లోకి వెళ్లి మన ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ అయితే ఇది తగ్గిస్తుంది. మైక్రో నీడిల్స్ అనేవి ఉంటాయి దీనిలో, చిన్న చిన్నవి. సో నేనైతే ఇక్కడ ఈ ప్లేస్ లో ట్రై చేస్తున్నాను. కొంచెం రెడ్డిష్ గా అయింది చూసారా ఈ ప్లేస్ మొత్తం. అంటే ఆ నీడిల్స్ అనేవి స్కిన్ లోపలికి వెళ్తున్నాయి. నాకు ఏమీ పెయిన్ గా ఏమీ లేదు, కానీ ఏంటంటే మనకి ఆ రెడ్డిష్ గా స్కిన్ అనేది సెన్సిటివ్ గా ఉంటుంది కదా, సో ఆ ప్లేస్ ఏంటంటే కొంచెం రెడ్డిష్ గా అయింది. పెయిన్ అయితే లేదు. అండ్ డెర్మా రోలర్ లాగా మరి ఎంత ప్రెస్ చేయాలి ఎంత చేయాలి అనేది మనకి ఐడియా ఉండదు కదా, అది చేయడం వల్ల మనకి సరిగా తెలియదు. కొంచెం అనగానే మనకి భయం వేసేస్తుంది. ఇదైతే జస్ట్ టచ్ చేస్తే ఎంత వెళ్లాలో లైక్ 1.1 mm అలా ఉంటుంది ఇది ఆ లెంత్ అనేది. సో లోపలికి విత్ సీరం తేలుతుంది. చూడండి సీరం ఎలా అవుతుందో. సీరం అంతా స్ప్రెడ్ అవుతుంది. అండ్ స్కిన్ చూసారా చాలా రెడ్డిష్ గా ఉంది. యాక్చువల్లీ డెర్మా రోలర్ యూజ్ చేస్తే నాకు ఇలా రెడ్ గా వచ్చేది కాదు. అంటే నాకు భయం, ఎంత ప్రెస్ చేయాలో తెలియక డెర్మా రోలర్ నేను అప్లై చేసేటప్పుడు నాకు తెలిసేది కాదు, భయం వేస్తూ ఉండి నేను లైట్ గా అప్లై చేసేదాన్ని. సో ఇదేంటంటే ఎంత అప్లై చేయాలి మనకి తెలుస్తుంది. జస్ట్ లైట్ గా 1.1 mm వరకే బయట ఉన్నాయి అవి. సో వాటిని వరకే మనం ఇక్కడ ప్రెస్ చేస్తున్నాము. ఓకేనా. నేను ఎక్కువగా ఇక్కడ నాకు గుంతలు ఎక్కువ ఉన్నాయి కదా, సో ఆ గుంతలు ఉన్న ప్లేస్ లో ఎక్కువగా నేను మళ్ళీ సో ఇదిగోండి ఫేస్ మొత్తం రెడ్ గా అయిపోయింది. అండ్ అంత సీరం అనేది అప్లై అయిపోయి గ్లోయిగా ఉంది చూసారా. సో మనం దీనిని ఏంటంటే ఒక 10-15 minutes ఫేస్ మీద ఉంచాలి. దాని తర్వాత మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి. సో నేను 10 minutes తర్వాత ఈ రెడ్నెస్ అంతా ఎలా ఉంది అనేసి మీకు చూపిస్తాను. ఓకేనా. సో 10 minutes తర్వాత ఇలాగే ఉంది నా ఫేస్ అయితే. కొంచెము రెడ్నెస్ ఆ టైం కంటే కొంచెం తగ్గింది, కానీ కొంచెం రెడ్డిష్ గానే ఉంది ఫేస్ మొత్తం. సో తర్వాత 10 minutes తర్వాత ఏంటంటే ఏదైనా మాయిశ్చరైజర్, అంటే మీరు యూజ్ చేసే ఏ మాయిశ్చరైజర్ అయినా మీరు అప్లై చేయొచ్చు. సో ఎందుకంటే ఆ సీరం ని లాక్ చేయడానికి. సో నేనైతే ఇప్పుడు మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తున్నాను. సో ఇలా ఇప్పుడైతే ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది. మనకి నెక్స్ట్ డేకి కానివ్వండి, ఇప్పుడైతే చాలా గ్లాసీ లుక్ వస్తుంది చూసారా అప్లై చేసిన 10 minutes తర్వాతే. సో మీరైతే ఇది ట్రై చేయండి తప్పకుండా. సో మీకైతే ఈ ప్రోడక్ట్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, మీకు కావాలంటే ఇది బై చేసుకోవచ్చు. సో మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.